5 వస్తువుల అమ్మిన వెల 3 వస్తువుల కొన్న వెలకు సమానమైన లాభమా నష్టమా ఎంత శాతం? ఆప్షన్స్ చూడండి. లాభం 30%, నష్టం 30%, లాభం 40%, నష్టం 40%. హాయ్ అండి, వెల్కమ్ టు సుమా స్కూల్. ఈ ప్రాబ్లం కనుక మీకు యూజ్ అయితే ప్రాబ్లమ్ని లైక్ చేయండి, అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. మీకు ఎలా యూజ్ అయిందో కింద కామెంట్ పెట్టండి. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమన్నాడు? 5 వస్తువుల అమ్మిన వెల 3 వస్తువుల కొన్న వెలకు సమానమట. ఫస్ట్ ఇచ్చింది రాద్దాం. 5 వస్తువుల అమ్మిన వెల సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 3 వస్తువుల కొన్న వెలకు సమానము. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే 3 వస్తువుల కొన్న వెల కాస్ట్ ప్రైస్ 3 రూపాయలు అనుకుంటున్నాను. అంటే ఒక వస్తువు 1 రూపాయి అన్నమాట. 3 వస్తువుల కొన్న వెల ఈజ్ ఈక్వల్ టు 3 రూపాయలు అనుకోను. అంటే ఒక వస్తువు ధర ఎంత అవుతుంది? 1 రూపాయి అన్నట్టే కదా. నేను 3 వస్తువుల కొన్న ధరను 3 రూపాయలు అనుకుంటున్నాను. ఇప్పుడు 5 వస్తువుల అమ్మిన వెల కూడా 3 రూపాయలే అవుతుంది కదా. ఎందుకంటే 5 వస్తువుల అమ్మిన వెల ఈజ్ ఈక్వల్ టు 3 వస్తువుల కొన్న వెలకు సమానం అని ప్రాబ్లంలో ఇచ్చాడు. కాబట్టి 5 వస్తువుల అమ్మిన వెల కూడా 3 రూపాయలే అవుతుంది లెక్క ప్రకారం. ఇప్పుడు లెక్క ప్రకారం 5 వస్తువుల అమ్మిన ధర కూడా 3 రూపాయలే అవుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం? ఒక వస్తువు అమ్మిన వెల ఎంతో చూద్దాం. ఇప్పుడు మనం ఒక వస్తువు అమ్మిన వెల ఏమవుతుంది? 3 రూపాయలు బై 5 వస్తువు, అంతే కదా. దీన్ని సింప్లిఫై చేయండి. పై టేబుల్లో 3 రాదు కాబట్టి పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ 0 వస్తుంది. 5 6 30, అంతే కదా. 0 60 పైసా. ఒక్క వస్తువు అమ్మిన వెల ఏమవుతుంది? 60 పైసలు అవుతుంది, అవునా. సో 1 రూపాయికి కొని 60 పైసలకు అమ్మిండంటే అది లాభమా నష్టమా? సో తక్కువే వచ్చింది కాబట్టి నష్టం అవుతుంది. ఇప్పుడు ఆయనకు వచ్చింది ఏంటి? నష్టము. సో నష్టము ఈజ్ ఈక్వల్ టు 40 పైసలు, అంతే కదా. ఇప్పుడు మనల్ని ఏం అడిగాడు? లాభమా నష్టమా ఎంత శాతం అని అడిగాడు. ఇప్పుడు నష్ట శాతం చూద్దాం. ఆల్రెడీ నష్టం అని కన్ఫర్మ్ అయిపోయింది. సో నష్ట శాతము ఇదే కదా ఫార్ములా. నష్ట శాతము ఈజ్ ఈక్వల్ టు నష్టము పై కొన్న వెల ఇంటూ 100. నష్టం ఎంత వచ్చింది? 40 పైసలు. 0.40 బై 1 రూపీ ఇంటూ 100, అంతే కదా. ఏమవుతుంది? ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి ఈ 100 ఇటు ఇంటూకి పోతే ఈ 1 అనేది ఓకే ఇక. సో 40% అవుతుంది, అంతే కదా. సో నష్ట శాతం ఎంత? 40%. ఇదంతా నేను ఒక స్టెప్లో వేస్తాను చూడండి. సెకండ్ మెథడ్ అని పెట్టాను. ఇప్పుడు మనకు ఒకటే స్టెప్పులు వేసేటట్టు, ఈ ప్రాబ్లం అంతా ఒకటే స్టెప్పులు వేసేటట్టు ఒక ట్రిక్ చూడండి. నేనేం రాశాను? కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ బై సెల్లింగ్ ప్రైస్ ఇంటూ 100 అనమాట. ఇది ఈ ప్రాబ్లంకి ఇట్లా ఇచ్చినప్పుడు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఒకటే స్టెప్లో వచ్చేస్తుంది. 3 - 5 అంటే ఇది నష్టం అన్నట్టే కదా. 3 - 5 కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ బై సెల్లింగ్ ప్రైస్ ఎంత వచ్చింది? 5 అన్నట్టే కదా ఇంటూ 100. ఇది డైరెక్ట్ సింప్లిఫై చేసేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సింప్లిఫై చేద్దాం. చూడండి, -2/5 ఇంటూ 100. 5 2 జా 0. సో -40 మైనస్ అని వచ్చింది కాబట్టి ఇది ఏమవుతుంది? నష్టం అవుతుంది. సో మైనస్ వచ్చింది కాబట్టి నష్టం. సో 40% నష్టం అన్నమాట. ఈ ఫార్ములా ఒక్కటి గుర్తుంటే మనకు ఒక్క స్టెప్లో ప్రాబ్లం అయిపోతుంది. సో 40% అనేది ఆప్షన్స్లో ఎక్కడుందో చూడండి. నష్టం 40% అనేది ఇప్పుడు మన ఆన్సర్. నష్టము 40%. థ్యాంక్ యూ. ఒక వస్తువును 750 రూపాయలకు అమ్మడం ద్వారా 10% నష్టం వస్తుంది. 5% లాభం రావాలనన్నా ఆ వస్తువును ఎంతకు అమ్మవలెను? ఆప్షన్స్ చూడండి. 825 రూపాయలు, 850 రూపాయలు, 875 రూపాయలు, 950 రూపాయలు. 750 రూపాయలకు అమ్మితే 10% నష్టం వచ్చిందట. కానీ ఆయనకు 5% లాభం రావాలంటే ఆ వస్తువుని ఎంతకు అమ్మవలెను అన్నాడు. ఫస్ట్ ఇచ్చినవి రాద్దాం. అమ్మిన వెల ఈజ్ ఈక్వల్ టు 750 రూపాయలు, నష్ట శాతము ఈజ్ ఈక్వల్ టు 10%. ఇప్పుడు అమ్మిన వెల ఉంది, నష్ట శాతం ఉంది. కొన్న వెలకు ఫార్ములా ఉంది కదా మనకు, అది రాస్తాను చూడండి. ఈ ఫార్ములా చూడండి. కొన్న వెల ఈజ్ ఈక్వల్ టు అమ్మిన వెల ఇంటూ 100/100 మైనస్ నష్ట శాతం. ఇప్పుడు ఉన్న వాల్యూస్ నిన్న సబ్స్టిట్యూట్ చేయండి, ఇంతే కదా. 750 ఇంటూ 100/100 మైనస్ 10. 10 నష్ట శాతము, 750 అనేది అమ్మిన వెల. సో దీన్ని సింప్లిఫై చేస్తే 750 ఇంటూ 100/90. ఈ 0కి ఈ 0 కట్టు 7500/9. చూడండి, 9 ఎందులు 72. ఇక్కడ 3 మిగులుతుంది.
9 మూళ్ళు 27, మళ్ళీ 3 మిగులుతుంది. 9 మూళ్ళు 27, మళ్ళీ 3 మిగులుతే నేను పాయింట్ పెడుతున్నాను. పాయింట్ పక్కకు ఇక సేమ్ ఇది రిపీట్ అవుతూ ఉంటుంది. ఇంత వస్తుంది అంతే కదా. ఇన్ని రూపాయలు ఏంటి కొన్న వెల అనేది. కొన్న వెల అనేది 833 రూపీస్ 0.33 అన్నమాట. ఇప్పుడు ప్రాబ్లంలో ఏమన్నాడు, 5% లాభం రావాలనన్నా. 5% లాభం రావాలంటే ఆ వస్తువుని ఎంతకు అమ్మాలి అని అడిగాడు. ఇప్పుడు చూద్దాం మనం. 5% లాభం రావాలనన్నా వస్తువు అమ్మవలసిన ధర. సో ఇప్పుడు మనము అమ్మిన వెల కనుక్కోవాలన్నమాట. సో ఇప్పుడు మనకు కొన్న వెల ఉంది, లాభశాతం ఉంది. కొన్న వెల ఉండి లాభశాతం ఉంటే అమ్మిన వెలకు ఫార్ములా ఉంది కదా, అది కూడా రాసుకుందాం మనం. చూడండి, అమ్మిన వెల ఈజ్ ఈక్వల్ టు కొన్న వెల ఇంటూ 100 ప్లస్ లాభశాతము బై 100. ఇప్పుడు ఉన్న వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసేసేయండి. ఇంతే కదా. ఇది కొన్న వెల 833 రూపాయల 33 పైసలు ప్లస్ 100 ప్లస్ లాభశాతం 5 బై 100. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసేద్దాం. 5 టేబుల్తో దీన్ని కట్ చేస్తున్నా. 2 జా 0, 2 జా 1 అంతే కదా. 21 బై 20, 21 బై దీన్ని నేను డివైడ్ చేసేస్తున్నా. 833.33 ఇంటూ 21 జా 20, 1 మిగులుతుంది. 0 పాయింట్ పెట్టుకోవాలి. 0 పెట్టుకుంటే 100 అవుతుంది. 1.05 అవుతుంది అంతే కదా. ఈ 2 మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందంటే 874.9965. ఈ 9965 అంతా తీసేసి దీని రౌండ్ ఫిగర్ నేనేం చేస్తానా 875 రూపీస్ చేస్తాను. సో 875 రూపీస్ అనేది ఆప్షన్స్లో ఎక్కడుందేమో చూడండి. థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఒక క్విక్ మెథడ్ చూద్దాం. షార్ట్ కట్ ఒకటే స్టెప్లో వేసేది చూద్దాం. క్విక్ మెథడ్ ఏంటంటే, ఇప్పుడు మనకి ఎంత ఇచ్చాడు, 750 రూపీస్ ఇచ్చాడు కదా అమ్మిన వెల. 750 రూపీస్లో ఏమైంది, 10% నష్టం వచ్చింది కదా. 10% నష్టాన్ని నేను ఎలా రాస్తున్నానంటే, నష్టం కాబట్టి డినామినేటర్లో 90 వేస్తున్నా. 5% లాభం రావాలన్నాడు కాబట్టి 105/100 వేస్తున్నా. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి. ఈ 100కి ఈ 100 క్యాన్సల్, ఈ 0కి ఈ 0 క్యాన్సల్. చూడండి, 3 ముళ్ళు 9, 3 2 6, 3 5 15 అంతే కదా. 3 ముళ్ళు 9, 3 5 15 ఎంతుంది 35 ఇంటూ 25. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేసేసేయండి. 5 5 25 అంతే కదా. 5 5 25 పైకి 2. నెక్స్ట్ 5 2 10, 5 3 15, 10 5 15, 25, 25 2 27, పైకి 2, 3 2 6 2 8, 875 రూపీస్ వచ్చేసిందా ఒకటే స్టెప్లో. ఇది షార్ట్ కట్ అన్నమాట. థ్యాంక్ యూ. 6 నారింజ పండ్లను 8 రూపాయలకు కొని 8 నారింజ పండ్లను 14 రూపాయలకు అమ్మిన లాభమా నష్టమా ఎంత శాతం? ఆప్షన్స్ చూడండి. నష్టం 31.25%, లాభం 31.25%, నష్టం 20.25%, లాభం 20.25%. కొండి ఏమన్నాడు, 6 పండ్లను 8కి కొన్నాడంట, 8 పళ్ళను 14కి అమ్మిండంట. ఇప్పుడు మనం ఇచ్చినవి రాద్దాం. సో 6 నారింజలు కొన్న వెల 8 రూపాయలు కదా. ఇప్పుడు ఒక్క నారింజ కొన్న వెల ఎంత అవుతుందో చూద్దాం. ఒక్క నారింజ కొన్న వెల ఈజ్ ఈక్వల్ టు 8/6. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. 2 4 8, 2 3 6, సో 4/3. ఇప్పుడు దీన్ని రూపాయలోకి కన్వర్ట్ చేస్తే, ఈ ఫ్రాక్షన్ని రూపీలోకి కన్వర్ట్ చేస్తే 3 1 జా 3 పాయింట్ ఎంత 1 మిగులుతుంది. 0 పెట్టుకుంటే 3 3 జా 9, మళ్ళీ 1 మిగులుతుంది. 3 3 జా 9, 1.33 అంటే ₹1.33 అన్నమాట. ఇప్పుడు అమ్మిన వేళ చూద్దాం. 8 నారింజ పండ్లను 14 రూపాయలకు అమ్మాడు. సో 8 నారింజలు అమ్మిన వేళ చూడండి. 8 నారింజలు అమ్మిన వేళ 14 రూపాయలు. ఒక నారింజ అమ్మిన వేళ ఎంత అవుతుంది? 14/8. దీన్ని సింప్లిఫై చేయండి. 2 14, 2 4 8, సో 7/4, 7/4. ఇప్పుడు 4తోని దీన్ని డివైడ్ చేయండి. 4 1 జా 4, ఎంత మిగులుతుంది? 3 మిగులుతుంది.
7 ఎంత 4 7 28 అంతే కదా 2 మిగులుతుంది 4 5 20 1.75 అంతే కదా. ఒక్క నారింజ అమ్మిన వెల ఎంత అయింది 1.75 అయింది. సో రూపాయి 33 పైసలకు కొని రూపాయి 75 పైసలకు అమ్మిండంటే లాభమా నష్టమా? ఇలా అమ్మిన వెల ఎక్కువ ఉంది కాబట్టి లాభమే అన్నమాట. సో లాభము ఈజ్ ఈక్వల్ టు అమ్మిన వెల మైనస్ కొన్న వెల. నేను రూపాయి 33 రూపాయి 75 తీసుకోవట్లేదు, 4/3 7/4 తీసుకుంటున్నాను, ఫ్రాక్షన్సే తీసుకుంటున్నాను. క్యాలిక్యులేషన్ ఈజీగా ఉంటుంది. ఈ పాయింట్లన్నీ పైసలలో వచ్చినాయి కాబట్టి నేను ఫ్రాక్షన్స్ తోటి చేసేస్తున్నాను. ఇంతే కదా. 7/4 మైనస్ 4/3. 4ను 3ని ఎల్సిఎం చేస్తే ఎంత వస్తుంది 12 వస్తుంది. సో 12 ఇక్కడ రాసేసి, అవునా, 7 3 21 మైనస్ 4 ఏమవుతుంది 4 4 16 అంతే కదా. ఇప్పుడు దీన్ని సబ్ట్రాక్ట్ చేయండి. 5/12 అనేది లాభం అవుతుంది. ఇప్పుడు మనల్ని ఏమడిగాడు, లాభమా నష్టమా ఎంత శాతం అన్నాడు. సో లాభం అనేది కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడు లాభ శాతం ఫైండ్ అవుట్ చేద్దాం. లాభ శాతం గెయిన్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు లాభము గెయిన్ బై కొన్న వెల ఏంటిది కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఇప్పుడు వీటిలో సబ్స్టిట్యూట్ చేసేసేయండి. ఇంతే కదా. లాభం 5/12, కొన్న వెల 4/3 ఇంటూ 100. ఇప్పుడు ఇది 100 పక్క పెట్టండి, ఇవి రెండు సింప్లిఫై చేయండి. ఇప్పుడు ఈ ఫ్రాక్షన్ని సింప్లిఫై చేయండి ఫస్ట్. ఇంతే కదా. 3 1 3 4 ఎంత మిగిలింది 5/16 ఇంటూ 100. దీన్ని మళ్ళీ కట్ చేద్దాం. 4 4 4 2 ఎంత 4 5 అంతే కదా. 125/4. సో ఇప్పుడు దీన్ని డివిజన్ చేసేద్దాం. 4 3 12, 4 ఎక్కం 4, 1 మిగిలింది కదా. పాయింట్ పెట్టి 0 పెట్టుకుంటున్నాను. ఎంత 4 2 8, 8 అయితే 2 మిగులుతుంది. 0 పెట్టుకుంటే 4 5 20 అంతే కదా. 31.25% అనేది లాభ శాతం. సో లాభం 31.25% ఎక్కడుందో చూడండి. సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. థ్యాంక్ యూ. ఒక మంచాన్ని 6,075 రూపాయలకు అమ్మడం ద్వారా వడ్రంగి 10% నష్టపోతాడు. అతనికి 4% లాభం రావడానికి ఆ మంచాన్ని ఏ రేటుకు అమ్మవలేను? ఆప్షన్స్ చూడండి. 6,800 రూపాయలు, 7,020 రూపాయలు, 7,150 రూపాయలు, 7,075 రూపాయలు అనుకోండి. ఇప్పుడు ఏమన్నాడు, ఒక మంచాన్ని ఎంత కమ్మిండంట 6,075 రూపాయలకు అమ్మితే 10% నష్టం వచ్చిందట. ఫస్ట్ ఇచ్చింది రాద్దాం. చూడండి, మంచం అమ్మిన వెల 6,075 రూపాయలు, నష్టము 10%, అంటే 90% ఆఫ్ కాస్ట్ ప్రైస్ అన్నమాట. ఇప్పుడు ఏంటి, మనకు అమ్మిన వెల ఉంది, నష్ట శాతం ఉంది. అట్లాంటప్పుడు కొన్న వెలకు ఫార్ములా ఉంది కదా, ఆ ఫార్ములా రాద్దాం. ఇంతే కదా. కొన్న వెల ఈజ్ ఈక్వల్ టు అమ్మిన వెల ఇంటూ 100/100 మైనస్ నష్ట శాతం. అమ్మిన వెల ఎంత ఇచ్చిండు, ఇచ్చిన వాల్యూస్ ఇంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. 6,075 రూపాయలు ఇంటూ 100/100 మైనస్ 10, 100 మైనస్ 10 రాసిస్తాం ఆగండి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంతే కదా 6,075 ఇంటూ 100/90. దీన్ని సింప్లిఫై చేసేద్దాం. 3 టేబుల్ తోటి కట్ చేశాను. 3 30 3 2025 మళ్ళీ 3 టేబుల్ తోటి కట్ చేద్దాం. ఈ 0కి ఈ 0 కట్ చేశాను. 3 టేబుల్లో కట్ చేస్తే 675, అంటే 6,750 రూపాయలు. ఏంటి, కొన్న వెల వచ్చింది ఇప్పుడు మనకు. నెక్స్ట్ ఏమన్నాడు ప్రాబ్లంలా, అతనికి 4% లాభం రావడానికి అన్నాడు. 4% లాభం రావడానికి అమ్మవలసిన ధర ఈజ్ ఈక్వల్ టు, మనకు కొన్న వెల ఉంది, లాభ శాతం ఉంది. ఇప్పుడు అమ్మిన వెలకు ఫార్ములా ఉంది కదా మనకు, అది రాసుకుందాం. ఇంతే కదా. అమ్మిన వెల ఈజ్ ఈక్వల్ టు కొన్న వెల ఇంటూ 100 ప్లస్ లాభ శాతము బై 100. ఇలా సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసేసేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. ఇంతే కదా. 100 ప్లస్ 4/100, 104/100. 0కి 0 కట్. ఇప్పుడు కట్ చేసేద్దాం. చూడండి, 5 2 10. 5 టేబుల్లో కట్ చేశాను. 5 135 2 టేబుల్లో కట్ చేస్తే 2 5 2 2. సో 135 ఇంటూ 52
135 ఇంటూ 52. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేసేద్దాం. 7,020 రూపాయలు. ఆయనకు 4% లాభం రావాలంటే ఆ మంచాన్ని ఎన్ని రూపాయలకు అమ్మాలి? 7,020 రూపాయలకు అమ్మాలి. ఆప్షన్స్లో ఎక్కడుందేమో చూడండి. సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. థ్యాంక్ యూ. హరి యొక్క వస్తువును 1,400 రూపాయలకు అమ్మడం ద్వారా 12% లాభం వచ్చినా ఆ వస్తువు కొన్న వెల ఎంత? ఆప్షన్స్ చూడండి. 1,200 రూపాయలు, 1,275 రూపాయలు, 1,350 రూపాయలు, 1,250 రూపాయలు అన్నాడు. ఇది సింపుల్ ప్రాబ్లం అండి. హరి 1,400 రూపాయలను అమ్మడం ద్వారా 12% లాభం వచ్చిందంట. ఇక్కడ అమ్మిన వెల ఇచ్చాడు, మనకు లాభ శాతం ఇచ్చాడు, కొన్న వెలను కనుక్కోమన్నాడు. ఇప్పుడు దీనికి ఫార్ములా అయినా వేయొచ్చు, లేదా లాభ శాతము కాబట్టి లాభం కాబట్టి 100 + 12 వస్తుంది కదా. ఇప్పుడు చూడండి, 112% అనేది 1,400 అయితే అంతే కదా. ఇప్పుడు మనం 100% కనుక్కోవాలి. ఎప్పుడు కొన్న వెల 100% ఉంటుంది. 100% ఎంత అనేది ఫైండ్ అవుట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, 112% 1,400 అయినప్పుడు 100% అనేది తక్కువనే ఉంటుంది కదా. అందుకే ఇక్కడ తక్కువ బై ఎక్కువ ఇంటూ 1,400. దీన్ని సింప్లిఫై చేస్తే వచ్చేదే ఆన్సర్. చూద్దాం, సింప్లిఫై చేద్దాం. 4 టేబుల్లో కట్ చేస్తున్నాను. 4 2s 8, ఎంత మిగులుతుంది? 3 కదా. 4 8s 32. ఇది చూడండి, 4 2s 8, 4 5s చూడండి, 14 1s 100, 14 2s, మళ్ళీ 2 1s 250s, 25 5లు ఎంత? 125. అంతే కదా. అయిపోయింది. ఇదే ఆన్సర్. ఇది ఒక స్టెప్లో అయిపోయింది. దీనికి మనకు లాభశాతానికి ఇప్పుడు లాభశాతమును అమ్మిన వెల ఇచ్చినప్పుడు కొన్న వెలకు ఫార్ములా కూడా ఉంది కదా. ఆ ఫార్ములా రాస్తాను, అలా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినా సేమ్ 1,250 వస్తుంది. ఇది చూడండి, ఈ ఫార్ములా చూడండి. కొన్న వెల ఈజ్ ఈక్వల్ టు అమ్మిన వెల ఇంటూ 100/100 ప్లస్ లాభశాతం. ఇప్పుడు చూడండి, ఇదే స్టెప్ సేమ్. అమ్మిన వెల ఎంత? 1,400. 100/100 ప్లస్ లాభశాతం అంటే 112 కదా. దాన్ని సింప్లిఫై చేస్తే 1,250 రూపాయలు. 1,250 రూపాయలు అనేది ఆప్షన్స్లో ఎక్కడ ఉందేమో చూడండి. డి ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. థ్యాంక్ యూ. ఒక కూరగాయల వ్యాపారి 12 నిమ్మకాయలను 10 రూపాయలకు కొని 10 నిమ్మకాయలను 12 రూపాయలకు అమ్మిన లాభశాతం ఎంత? ఆప్షన్స్ చూడండి. 24%, 36%, 40%, 44%. 12 నిమ్మకాయలను 10 రూపాయలకు కొని, సో 12 నిమ్మకాయల కొన్న వెల 12 నిమ్మకాయలు కొన్న వెల 10 రూపాయలు, 10 నిమ్మకాయలు అమ్మిన వెల 12 రూపాయలు. సో ఒక్క నిమ్మకాయ కొన్న వెల, ఒక్క నిమ్మకాయ అమ్మిన వెల చూద్దాం ఇప్పుడు మనం. ఇంతే కదా. ఒక్క నిమ్మకాయ కొన్న వెల 10/12, ఒక్క నిమ్మకాయ అమ్మిన వెల 12/10. దీన్ని సింప్లిఫై చేయండి. ఇంతే కదా. 2 5ల 10, 2 6ల 12, 2 6ల 12, 2 5ల 10, 5/6, 6/5. సో ఇప్పుడు లాభమే అన్నాడు కాబట్టి అమ్మిన వెల మైనస్ కొన్న వెల, అంతే కదా. లాభ శాతమే అన్నాడు కాబట్టి అమ్మిన వెల మైనస్ కొన్న వెల. లాభము ఈజ్ ఈక్వల్ టు అమ్మిన వెల మైనస్ కొన్న వెల. సో అమ్మిన వెల ఎంత? 6/5 మైనస్ కొన్న వెల ఎంత? 5/6, అంతే కదా. ఇప్పుడు దీన్ని ఎల్సిఎం చేయండి. 5 6లు 30, 6 6 36 మైనస్ 25, అంతే కదా. సపరేట్ చేయండి. 36 మైనస్ 25 ఎంత? 1 1 11/30. ఇదేంటి? లాభం. మనల్ని ఏమడిగాడు? లాభశాతం. లాభశాతం చూద్దాం ఇప్పుడు. ఇంతే కదా ఫార్ములా. లాభము బై కొన్న వెల ఇంటూ 100. లాభం ఎంత? 11/30. కొన్న వెల ఎంత? 5/6. రాద్దాం. ఇదే కదా. లాభము బై కొన్న వెల ఇంటూ 100. లాభము ఎంత? 11/30/5/6 ఇంటూ 100. దీన్ని పైకి తీసుకెళ్ళి సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేయండి. 6 5లు 30, 5 2 10, 0, 5 4 20. దట్ ఈజ్ ఈక్వల్ టు 44%. 44% అనేది ఆప్షన్స్లో ఎక్కడ ఉందేమో చూడండి. డి ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది.
థ్యాంక్ యూ. ఒక వస్తువుపై 15% రిబేట్ ఇస్తూ 680కి అమ్మిన ప్రకటన వెల ఎంత? ఆప్షన్స్ చూడండి. 700 రూపాయలు, 800 రూపాయలు, 750 రూపాయలు, 720 రూపాయలు. హాయ్ అండి. ఏమన్నాడు? ఒక వస్తువుని 15% రిబేట్ ఇస్తూ అంట, అంటే 15% డిస్కౌంట్ అనమాట. రిబేట్ అంటే ఏంటి? డిస్కౌంట్ ఇస్తూ 680 రూపీస్కి అమ్మిన, 15% డిస్కౌంట్ ఇస్తూ 680 రూపీస్కి అమ్మిన మార్కెట్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నాను, మనం మార్కెట్ ప్రైస్ని ఎక్స్ అనుకుందాం. ప్రకటన వెల =X అనుకున్నాం. ఇప్పుడు ఏమన్నాడు? ఆ వస్తువుపై 15% రిబేట్ ఇస్తూ 680కి అమ్మిన అంటున్నాడు. 15% రిబేట్ దేనిపైన ఇచ్చాడు? ఉన్న ప్రకటన వేల పైన ఇచ్చాడు. అంటే ఎక్స్లో 15% రిబేట్ ఇచ్చాడు అంటే ఈ కట్టింది ఎంత అయి ఉంటుంది? ఈ 15% తీసేసే కదా కట్టింది. అంటే ఈ ప్రైస్ దేనికి సమానం? 15% తీసేసిందంటే 85%, అంటే ఎక్స్లో 85% 680 రూపీస్కి సమానం అన్నమాట. ఇప్పుడు రాద్దాం మనం అది. ఇంతే కదా. చూడండి, 15% మనకు డిస్కౌంట్ ఇచ్చిండు. అంటే నేను ఈ 100లోకి వెళ్ళి 15% డిస్కౌంట్ తీసేసాను అనమాట. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుంది? ఎక్స్ ఇంటూ 85/100, అంతే కదా. 85/100 అయితే అది 680 రూపీస్కి సమానం అవుతుంది, అంతే కదా. వాళ్ళు అమ్మింది ఎంత? 680 రూపీస్కి కదా. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే అదే మార్కెట్ ప్రైస్ అవుతుంది, ప్రకటన వేల అవుతుంది. ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ ఎక్స్ని ఇక్కడే ఉంచి ఇది ఇటు తీసుకొస్తే ఇది రివర్స్ అవుతుంది, 100/85 అవుతుంది. 680 × 100/85. ఇప్పుడు 5 టేబుల్ తోటి కట్ చేద్దాం. చూడండి, 5 1s 5 7s 5 2s 0. ఇప్పుడు చూడండి, 17 4s 0. ఎంత వచ్చింది? 4 8 అంటే 800 రూపీస్ వచ్చింది. 800 రూపాయలు అనేది ప్రకటన వేల. 800 రూపాయల ప్రకటన వేలు ఇచ్చి అందులో 15% డిస్కౌంట్ ఇస్తే మనకు అది ఆ వస్తువు 680 రూపాయలకు వచ్చింది. ఇప్పుడు 800 రూపాయలు అనేది ఆప్షన్స్లో ఎక్కడుందేమో చూడండి. బి ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. థ్యాంక్ యూ.